ఈ డిజైన్ కోసం బ్లౌజ్ హైటు 14 ఇంచులు, షోల్డర్ 6.5 ఇంచులు, ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచులు, చెస్ట్ లూజు 8.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి అక్కడి నుండి 2 ఇంచులు మార్క్ చేయండి. ఆర్మ్ రౌండ్ 1 ఇంచు దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజు 7.5 ఇంచుల దగ్గర మార్క్ చేసి అక్కడి నుండి 1 ఇంచుకు మార్క్ చేసుకోవాలి డాట్స్ కోసం. ఆ 1 ఇంచు నుంచి 2 ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డిజైన్ చూద్దాము. నెక్ డిజైన్ కోసం నెక్ 4 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఆ 4 ఇంచుల నుంచి కిందికి 3.5 ఇంచులకు మార్క్ చేసి ఇప్పుడు ఈ 4 ఇంచుల్ని 3.5 ఇంచుల్ని ఇలా బాక్స్ గీయండి. ఇలా ఫస్ట్ బాక్స్ గీసుకొని తర్వాతనే మనము రౌండ్ నెక్ అనేది గీసుకోవాలి. ఇలా రౌండ్ నెక్ గీసిన తర్వాత ఇప్పుడు ఆ రౌండ్ నెక్ కింద ఒక్క 1/2 ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఆ 1/2 ఇంచ్ నుంచి కిందికి టేప్ పెట్టి 1/2 ఇంచ్ నుంచి 3.5 ఇంచులకు ఒక మార్క్, 7 ఇంచులకు ఒక మార్క్, 7.5 ఇంచులకు ఒక మార్క్, ఇలా మార్క్స్ అయితే చేసుకోండి. తర్వాత ఇప్పుడు మధ్యలో మనము 3.5 ఇంచులకు మార్కు చేసినాం కదా, అక్కడ టేప్ పెట్టండి. పెట్టి మనం పైన 1/2 ఇంచ్ అని మార్కు పెట్టినాం కదా, అక్కడికి 3.5 ఇంచులే వస్తుంది. మీరు ఆ మధ్యలో టేపును అలాగే ఉంచి ఇలా 3.5 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకుంటూ రావాలి. టేపు మాత్రం మధ్యలో కదలొద్దు. ఈ 3.5 మాత్రం అస్సలు కదలొద్దు. ఇలాగే రౌండ్గా పెట్టుకుంటూ రండి. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, ఈ టేపు మాత్రం మధ్యలో నుండి కదలకుండా రౌండ్గా 3.5 ఇంచులు 3.5 ఇంచులు పెట్టుకుంటూ రావాలి. అప్పుడే మీకు నెక్ అనేది కరెక్ట్గా రౌండ్గా మంచిగా వస్తుంది. ఫస్ట్ మీరు ఇలా డాట్సే పెట్టుకోవాలి. మీరు డైరెక్ట్గా ఇలా రౌండ్గా గీయొద్దు. ఇలా డాట్స్ పెట్టుకుంటూ తర్వాత వాటన్నింటినీ కలిపితే మనకు రౌండ్ నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ రౌండ్ నెక్ కింద మనము ఇంకొక 1/2 ఇంచు కిందికి పెట్టినాం కదా, అక్కడ ఇప్పుడు కింది నుంచి 3 ఇంచులకు ఒక మార్కు చేసుకోండి. చేసుకొని ఈ 1/2 ఇంచు నుంచి ఈ 3 ఇంచులకు ఇలా కర్వ్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనకు బ్లౌజ్ డిజైన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ నెక్ కట్ చేసుకోండి. ఇప్పుడు మనకు బ్లౌజు డిజైన్ అనేది నీట్గా రౌండ్గా వస్తుంది. ఇబ్బంది లేకుండా మనము ఊరికే బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మనము ఎలా అంటే అలా ఫస్ట్ రౌండ్ గీసుకొని మళ్ళీ కరెక్ట్గా రాలేదని ఎలా అంటే అలా కట్ చేసుకోకండి. ఇలా మెజర్మెంట్తో పాటు కట్ చేసుకోండి. మీరు ఇంకా చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. మధ్యలో 5 ఇంచులు పెట్టుకొని మధ్యలో 2.5 వస్తుంది కదా మనకు సగం, ఆ 2.5 ఇలా కూడా పెట్టుకుంటే మనకు ఆ రౌండ్ నెక్ అనేది కూడా చిన్నగా కూడా వస్తుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు రౌండ్ కట్ చేసినాం కదా, ఇప్పుడు కింది సైడ్ కూడా ఇలా డిజైన్ కట్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా చూడండి నెక్ అనేది మనకి ఇలా రౌండ్గా నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం బ్లౌజ్ కింది సైడు కర్వ్ తీసినాం కదా, అక్కడ ఇలా డోరీస్ పెట్టుకుంటే మనకి ఈ బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది కదా నెక్ డిజైన్ అనేది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.